తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. అప్కమింగ్ లిస్ట్ లో అంచనాలు పెంచుతున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక అడుగు ముందున్న మూవీస్ మాత్రం SSMB 29 అండ్ పెద్ది. మేకింగ్ నుంచి రిలీజ్ ప్లానింగ్ వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన డిస్కషన్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమాల దర్శకుల వర్కింగ్ స్టైల్ గురించి చర్చించుకుంటున్నారు ఆడియన్స్. ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీస్ పెద్ది, SSMB 29. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ రెండు సినిమాల గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల దర్శకులు మేకింగ్ నుంచి ప్రమోషన్ వరకు పూర్తిగా డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. పెద్ది సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచే వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసిన ఆల్రెడీ టీజర్ కూడా రివీల్ చేశారు. సెట్స్, గ్రాఫిక్స్ కన్నా ఎక్కువగా రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తూ మేకింగ్ లో స్పీడ్ చూపిస్తున్నారు. మరోవైపు SSMB 29 విషయంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇప్పట్లో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. మేకింగ్ విషయంలోనూ డిఫరెంట్ ప్లానింగ్ లో ఉన్నారు దర్శక ధీరుడు రాజమౌళి. గ్లోబల్ రేంజ్ సినిమా కావటంతో రియల్ లొకేషన్స్ తో పాటు భారీ సెట్స్, అదే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు. అందుకే 2027 వరకు రిలీజ్ కు టైం తీసుకుంటున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న రెండు సినిమాల విషయంలో ఇద్దరు దర్శకులు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వరుస వాయిదాల తర్వాత కింగ్డమ్ రిలీజ్ కు డేట్ లాక్ చేసింది చిత్ర యూనిట్. హాలిడే సీజన్ ను కాదని స్కూల్స్ అండ్ కాలేజెస్ బిగిన్ అయిన తర్వాత రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. కొత్త డేట్ సెలెక్షన్ వెనుక స్ట్రాటజీ ఏంటి? కింగ్డమ్ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి? రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీని మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ అది సాధ్యం కాకపోవడంతో జూలై 4కు వాయిదా వేశారు. కానీ ఆ డేట్కు కూడా కింగ్డమ్ ఆడియన్స్ ముందుకు రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో మరోసారి పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ఆడియన్స్ వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతూ జూలై 31న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చింది యూనిట్. కొత్త డేట్ సెలక్షన్ విషయంలో పెద్ద స్కెచ్ వేశారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ పరిస్థితుల్లో హడావిడిగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కన్నా కావలసినంత టైం తీసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లానింగ్. కింగ్డమ్ కథకు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునే సత్తా ఉందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ కు టైం ఇచ్చేలా రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. జూలై 4న రావాల్సిన సినిమా వాయిదా పడటం అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా జూలై 31 డేట్ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. ఈ గ్యాప్ లో సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్, రౌడీ హీరో ప్లానింగ్, కింగ్డమ్ టీమ్ కాన్ఫిడెన్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోతున్నారు రౌడీ బాయ్స్. ఒక్కసారి కమిట్ అయితే మా మాట మేమే వినమంటున్నారు మన హీరోలు. వానొచ్చినా ఎండొచ్చినా షూటింగ్స్ మాత్రం ఆపేదే లేదని దూసుకుపోతున్నారు. ప్రభాస్ అయితే ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేస్తున్నారు. మరి మిగతా హీరోలు ఎక్కడున్నారు? ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూశాక రాజాసాబ్ యూనిట్లో జోష్ పెరిగింది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్ర షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. అలాగే హను తెరకెక్కిస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా RFC నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలోనే కంటిన్యూ అవుతోంది. SSMB 29 షూటింగ్ 2 వారాలుగా శంకర్పల్లి కల్కి స్టూడియోస్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ షూట్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్లో, రామ్ పోత్నేని ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ రాజమండ్రిలో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ కొరియాలో జరుగుతోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ కాళేశ్వరంలో జరుగుతోంది. తేజ సర్జా మిరాజ్ షూటింగ్ RFCలో జరుగుతోంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోనా నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కథ షూట్ గండిపేట్ ఏరియాలో జరుగుతోంది. అఖిల్ లెనిన్ చిత్రం షూట్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయిన వెంకీ
నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ గ్యాప్లో వరుస సినిమాలు లైన్లో పెట్టి షూటింగ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. సోలో హీరోగా సినిమాలు చేస్తూనే గెస్ట్ రోల్స్కు కూడా సై అంటున్నారు విక్టరీ హీరో. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ తర్వాత కాస్త స్లో అయ్యారు. అంత పెద్ద సక్సెస్ తర్వాత హడావిడిగా సినిమాలు చేయకుండా సెలెక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా స్టోరీ సెలక్షన్కు ఎక్కువ టైం తీసుకున్న సీనియర్ స్టార్ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టారు. ఆల్రెడీ చిరు, అనిల్ రావిపూడి సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు వెంకీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు దృశ్యం 3 పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న దృశ్యం 3ని అన్ని భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరో 2 సినిమాలు అనౌన్స్ చేశారు వెంకీ. తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు ఓకే చెప్పారు. మరోవైపు బాలయ్య సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు విక్టరీ స్టార్. ఇన్నాళ్లు స్లో అండ్ స్టడీగా ఉన్న వెంకీ ఇప్పుడు స్పీడ్ పెంచడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలీవుడ్ న్యూస్ హెడ్లైన్స్ లోనూ సౌత్ గ్లామరే ఎక్కువగా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో నార్త్ ఎంట్రీకి రెడీ అవుతున్న దక్షిణాది భామలు బాలీవుడ్ లో న్యూస్ మేకర్స్ అవుతున్నారు. సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీస్ డెబ్యూ కన్నా ముందే బాలీవుడ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తున్నారు. సౌత్లో వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల ఆషికి 3 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. అయితే సినిమా అప్డేట్స్ లేకపోయినా కార్తీక్తో శ్రీలీల డేటింగ్లో ఉన్నారన్న న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్లో రెగ్యులర్గా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా మరో సౌత్ బ్యూటీ నార్త్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న దురంధర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు సారా అర్జున్. సౌత్లో చైల్డ్ ఆర్టిస్ట్గా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు సారా. అయితే బాలీవుడ్లో మాత్రం రణ్వీర్, సారా మధ్య ఏజ్ గ్యాప్ గురించి గట్టిగా డిస్కషన్ జరుగుతోంది. రణ్వీర్ కన్నా 20 ఏళ్లు చిన్నది సారా అర్జున్. చాలా రోజులుగా నార్త్ న్యూస్ హెడ్లైన్స్లో కనిపిస్తున్న సౌత్ బ్యూటీ సాయి పల్లవి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ మూవీ కోసం మేకర్స్ ఏరి కోరి ఈ నేచురల్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో వెండితెర మీద ఆమెను సీతమ్మగా చూసేందుకు సౌత్ నార్త్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఓ 20 ఏళ్ల కింద సిల్వర్ స్క్రీన్ రూల్ చేసిన జానర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పట్లో కాసులు కురిపించిన ఫార్ములాస్ మళ్ళీ తెర మీదకు వస్తుంటాయి. ప్రజెంట్ అలాంటి ఓ క్రేజీ ట్రెండ్ మరోసారి బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తుంది. ఈ ట్రెండ్తో అభిమానులు కూడా డబల్ హ్యాపీగా ఉన్నారు. చిరు, అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 157లో మెగాస్టార్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ అనిల్ మార్క్ కామెడీ జోన్రాలో ఎంటర్టైన్ చేస్తే మరో క్యారెక్టర్ చిరు స్టైల్ యాక్షన్ మోడ్ లో ఉండబోతోందట. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ కూడా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ స్క్రీన్ మీద మల్టీ రోల్స్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ మాత్రమే త్రిపాత్రాభినయం చేశారు. ఇప్పుడు బన్నీ కూడా అదే ఫీట్ రిపీట్ చేయబోతున్నారు. దేవర సినిమాలో డ్యూయల్ రోల్లో నటించారు ఎన్టీఆర్. ఆ మూవీలో తండ్రి కొడుకులుగా నటించిన తారక్ తొలి భాగంలో 2 రోల్స్ లో కలిసి కనిపించకపోయినా దేవర 2లో ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కూడా డబుల్ బొనాన్సా ప్లాన్ చేస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాలో 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. ఒక క్యారెక్టర్ ఏమో స్టైలిష్ లుక్ లో అద్దరగొడితే మరో లుక్ లో ఓల్డ్ ఏజ్ రాయల్ అటైర్ లో భయపడుతున్నారు. సిలార్ సినిమాలోనూ తండ్రి కొడుకులుగా 2 పాత్రలు చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఫ్యాన్స్ కి డబుల్ జోష్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.